అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె కేశవరావు పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన జాయిన్ అయ్యారు. ఆయన మనతో ఉన్నారు. కేశవరావు గారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మళ్ళీ మీరు చూడండి, నేను పొలిటికల్గా పుట్టిందే కాంగ్రెస్ పార్టీలో, పెరిగింది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ నాకు ఎన్ని పొజిషన్స్ ఇచ్చిందో మోర్ దెన్ వాట్ ఐ డిజర్వ్. నేను డిజర్వ్ చేస్తుండొచ్చు, దానికన్నా ఎక్కువ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2 సార్లు లెజిస్లేట్ చేసింది, కౌన్సిల్ చైర్మన్ చేసింది, 3 సార్లు మినిస్టర్ చేసింది, పిసిసి ప్రెసిడెంట్ చేసింది, ఇక్కడ సిడబ్ల్యూసీ చేసింది, 4 స్టేట్ ఇన్ఛార్జ్ చేసింది. సో అంత అయితే సో not only that, I had received all the respect that any politician expects. అది వచ్చింది. ఇవాళ నేను కాంగ్రెస్లో ఇవాళ మళ్ళీ బ్యాక్ వచ్చానంటే ఐ రియలీ ఫీల్ హ్యాపీ. ఒక డెమోక్రటిక్గా ఫీల్ చేస్తున్నాను. 2 మాటలు చెప్తా ఉంటాను. నేను అప్పుడు అది ఏమవుతే కాంగ్రెస్ పిలిచాను, సిడబ్ల్యూసీ గతమైపోయిన తర్వాత నేను ఒక లెటర్ రాసుకుంటే సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీ is one of the greatest parties in the country. There is no alternative to it. The Tina effect. There is no alternative. But there is no substitute to my Telangana also. So it is in this dilemma I have to take a decision whether I should go with the party which has given me the life, well-being, or go with the people, the movement. So Congress party is more a way of life for me than a party. Way of life is we inclusive one socially pattern society. So it's more a way of life. So I left. Now Telangana is given by Sonia Gandhi only. Nobody else than Sonia Gandhi. No, I think my time is over. I'm now 85. I have spent 65 years, more than 60 years in politics. కాంగ్రెస్ లోపల 50 ఏళ్ళు ఉంటాయి. 50 ఏళ్ళ మీద 60 ఏళ్ళ మీద నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటాను. నేను దీంట్లో కాలేజ్ లోపల జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు, భద్రవ కాలేజ్ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు February 16 కాంగ్రెస్ లోపల. కాబట్టి వెరీ హ్యాపీ గవర్నమెంట్. అంటే ప్రియాంక గారే మిమ్మల్ని స్వయంగా కాల్ చేసి పిలిచారు, దీపాదాస్ గారి నుంచి గారు మీ ఇంటికి వచ్చారు, వచ్చారు, సీఎం వచ్చారు, వీళ్ళ నథింగ్ టు డూ విత్ ప్రియాంక. ప్రియాంక నిన్న నేను వచ్చినప్పుడు నేను మాట్లాడితే జస్ట్ థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ. మీ సేవలు ఎలా ఉపయోగించబోతున్నారు తెలంగాణ రాష్ట్రానికి? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ బాడీ. ఐఎమ్ ఏబుల్ టు సర్వ్, చేయగలరా, అంత యాక్టివ్గా చేయగలిగితే చేస్తాను. సో ఐ లీవ్ ఇట్ టు ద పార్టీ టు యూజ్ మీ యాజ్ ఎ లైఫ్. మీరు ఎందుకని ఎంపీ పదవి రిజైన్ చేశారు? ఇప్పుడు చెప్తుడు కదా, ఐఎమ్ బోర్న్ ఇన్ కాంగ్రెస్, ఐ వాంట్ టు డై ఇన్ కాంగ్రెస్. లెట్ మీ టెల్ యూ, దిస్ ఈజ్ ది కన్విక్షన్ ఐ హ్యావ్. సో 85 ఇయర్స్ తర్వాత ఇంకా ఎక్కువ ఉండేది క్వశ్చన్ లేదు. ఎలా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్? తెలంగాణలో భారీగా స్కీమ్స్ అన్ని ఇచ్చారు, వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చారు, రుణమాఫీలు అనౌన్స్ చేశారు. తెలంగాణ వెరీ వెల్ ఉంటారు, కానీ మనం ఇంకా వెయిట్ చేయాలా. ఈ 6 months లోపలే మనం ఎవాల్యుయేట్ చేసే టైం కాదు ఇది, వెయిట్ చేసి చూడాలి. కానీ ఇట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. మీకు పొలిటికల్గా ఒక డెమోక్రటిక్ సెన్స్ ఆఫ్ పొలిటికల్ చాలామంది కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అక్కడ. అలాగే దీని మీద కూడా ఇప్పుడు కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా విమర్శలు చేస్తారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మీరు గ్రాప్ చేస్తున్నారు, డెమోక్రసీలో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. ఐ విల్ నాట్ కమెంట్ ఆన్ దట్, బట్ ఐ పాలిటిక్స్ లోపల ఎవరికి ఇక్కడ రైట్ ఉంటుంది, బట్ విత్ ఇన్ ద రూల్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ లా మనం చేయాలి. మీరు కాంగ్రెస్ కేడర్కి ఏమని సజెషన్ చేస్తారు తెలంగాణలో? ప్లీజ్ get yourself identified with the people. Number 1, their aspirations. Try to work. మరి అన్ని పనులు మనం చేస్తామనుకోకూడదు, కానీ వాళ్ళకి మాకు ఒక
చేయడానికి ఒక బ్రదర్ ఉన్నాడు, ఎల్డర్ బ్రదర్, ఆయన చేయగలడు అని మీ మీద నమ్మకం పుట్టించుకొని, ఎందుకంటే ఓటింగ్ అనేది ఎమోషన్, దిస్ ఇస్ నాట్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ చెప్పడానికి స్పీచ్లు బాగుంటాయి, కానీ ఓటింగ్ యూజువల్లీ ఈజ్ ఎమోషన్ ఇష్యూ. సో ఇంకా అది పరిస్థితి. అయితే కేకే గారు జాయిన్ అయ్యారు. మరి ఆయన సేవలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర సంక్షేమానికి వాటికి ఉపయోగించుకోవాలనుకుంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం తెలంగాణలో స్ట్రాంగ్గా ఉంది, మంచిగా ఉంది, కార్యక్రమాలు కూడా మంచిగా నిర్వహిస్తున్నారని చెప్పేసి కేకే చెప్తున్నారు. ఆయన ఒక మోరల్ వాల్యూస్కి రెస్పెక్ట్ ఇస్తూ కూడా ఎంపీ పదవికి రాజీనామా చేశాను అని చెప్పేసి అంటున్నారు. ఎంపీ పదవికి రాజీనామా అనేది మీ ఓన్ డిసిషన్ సార్, పార్టీ ఏమన్నా? నా డెసిషన్. యువర్ డెసిషన్. ఎంపీ పదవి రాజీనామా కూడా ఆయన సొంత డెసిషన్. ఆయన మోరల్గా నైతిక విలువలకు కట్టుబడి ఆయన పదవికి రాజీనామా చేశారు. రామకృష్ణ, RTV న్యూ ఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.